సరిహద్దుల్లో ఉగ్రవాదుల బరితెగింపు తారాస్థాయికి చేరుకుంది. పాకిస్తాన్ సైనికుల అండదండలతో వాస్తవాధీన రేఖ వెంబడి విధ్వంసాన్ని సృష్టిస్తున్న ఉగ్రముక్కలు ఈసారి మరో దారుణానికి ఒడిగట్టారు. భారత జవాన్ను చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. తల నరికి పారిపోయారు. ఈ ఘటనను సైన్యం సీరియస్ గా తీసుకుంది. ప్రతిచర్య తప్పదంటూ హెచ్చరించింది. ఉగ్రవాదుల దుశ్చర్యల్లో అత్యంత దారుణమైన ఘటన. సరిహద్దులపై విరుచుకుపడుతూ పౌరులు సైనికుల ప్రాణాలు తీస్తున్న పాక్ ఉగ్రవాదులు ఈసారి అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. కుప్వారా జిల్లాలో వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వహిస్తున్న మంజిత్ సింగ్ అనే జవాన్ను పొట్టన పెట్టుకున్నారు. కాల్పులు జరిపి ప్రాణం తీయడమే కాదు, సైనికుడి తలను నరికారు, శరీరాన్ని చింద్రవందర చేశారు. ఉగ్రవాదులపై భారత సైన్యం కూడా కాల్పులు జరిపింది. ఒక మిలిటెంట్ ను హతమార్చింది. అయితే మరికొంతమంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దులు దాటి తప్పించుకున్నారు. సైనికులు ఉగ్రవాదులతో కలిసి బోర్డర్ యాక్షన్ టీంను ఏర్పాటు చేసిన పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఘాతుకాలకు పాల్పడుతోంది. తాజా ఘటనపై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తీవ్రంగా స్పందించింది. సైనికుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని ప్రకటించింది. త్వరలోనే పాక్ సైన్యం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.